అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దైవజనులు మనం వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఎవరు అటు ఇటు తిరగకండి, అశ్రద్ధగా ఉండకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నూతన నిబంధన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము, మొదటి అధ్యాయం. దయచేసి బైబిల్ తెచ్చిన వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి ఆ వాక్యాన్ని చదువుదాం. మొదటి అధ్యాయము 3వ వచనం. అందరం కలిసి అందరూ చదవండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవా, ఈ సంఘములో జరుగుతున్న ఈ కూడికలను బట్టి వందనాలు. ఈ వార్షికోత్సవ నాయన ఈ పరిస్థితిని బట్టి వందనాలు. మీ దాసులు నాయన ఈ స్థలము, ఈ యొక్క మందిరము లేని పరిస్థితుల్లో మీరు నిలబెట్టి సంఘాన్ని, మందిరాన్ని ఇచ్చినందుకు వందనములు. ఇన్ని సంవత్సరాలు తోడుగా ఉన్నందుకు వందనములు నాయన. మరి కూడిక కలిగి ఉంటుండగా ప్రభువా ఘనంగా జరిగించండి. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరుచుకున్నారు. వాక్యము నీది, బిడ్డలు నీవారు, స్థలము నీది, సమస్తము నీది. అయ్యా, నన్ను మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. మాతో మాట్లాడండి నాయన. చదవబడిన లేఖన భాగములు మా కొరకు విరిచి పంచిపెట్టండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనములు. రావాల్సిన సంఘ బిడ్డలు తీసుకురండి. మీ నా మహిమార్థమై కూడిక జరిగించండి. తోడుగా ఉండమని, మీరే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం గట్టిగా చెప్దాం, ఆమేన్. చాలా సంతోషం అండి. ఫస్ట్ టైము మీ గొల్లగూడెంలో, మీ మందిరంలో నిలబడి వాక్యం చెప్పటం. గొల్లగూడెంలో ఈ లోపల ఇంత మందిరం ఉందని మాకు తెలియదు, చూడలా. చాలా ఆశ్చర్యంగా ఉంది. పైన కూడా బాల్కనీ ఉందంటే ఆశ్చర్యపోయాను నేను. అయ్యగారు జోసెఫ్ అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి మన మా పాస్టల్ మీటింగ్ వచ్చారు అయ్యగారు. అమ్మగారు ఉన్నారా? అమ్మగారు, పిల్లలు కి వందనాలు. మీ అందరికీ వందనాలు అండి. పెద్దలేని వారికి వందనాలండి. మాది ఎర్నగూడెమే, మాది ఎక్కడో దూరం కాదు. మాది ఎర్నగూడెమే. 2003లో ఎర్నగూడెం ఉద్యోగం కోసం అని వచ్చాం. కరెంటు డిపార్ట్మెంట్లో ఏఈగా వచ్చాను 2003లో. అక్కడ 3 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పుడు 2005లో దేవుడు సేవకు పిలిచాడు. అక్కడ మంచి మందిరం కట్టాం. ఆ రోడ్డుకి చివర ఉంటుంది మా మందిరం. బాల్కనీ ఉండదులే కానీ మందిరం ఉంటుంది. 300 మంది సంఘం. దేవుడు అక్కడ మమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవుని మహాకృప మిమ్మల్ని కలవటం, మీతో దేవుడు ఇక్కడ నన్ను నిలబెట్టడం దేవుని కృపగా నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వచ్చిన మీరు ధన్యులు. మరి మనం దేవుని చేత పిలువబడిన వారం. ఇంతమంది మీ గొల్లగూడెంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉండగా దేవుడే మిమ్మల్ని పిలిచాడు. దేవుడు మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు. తన సేవకుల ద్వారా దేవుడు మీకు ఆయన్ని కనపరుచుకున్నారు. మీరు ప్రభువుని అంగీకరించటం, ప్రార్థనకు రావటం దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం. అందరూ ఇంకొక జన్మ ఉంటుంది, చచ్చిపోయాక ఎవడ చూడొచ్చాడు అలాగే చెప్తారు అని అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళతాం. అంటే మనిషి చనిపోయిన తర్వాత
పరలోకం ఉంది. ఇక్కడ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆయుష్, కానీ అక్కడైతే కోటాను కోట్ల ఆయుష్ అక్కడ. ఇది నేను తెలుసుకొనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి 25 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తూ ఉన్నా. 25 ఇయర్స్. 2000లో నేను ప్రభుని 95లో రక్షించబడ్డాను. 2000 సంవత్సరం నుంచి కూడా నేను సువార్త సేవలో ఆయా ప్రాంతాలు తిరిగి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై, ఆయా పట్టణాలు ఎక్కడైతే దేవుని సేవకులు నన్ను అభిమానిస్తారో అక్కడికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నా. నేను తెలుసుకుంది ఏంటి అంటే, పరలోకం ఉంది. నేను చనిపోయాక నా ప్రభు నా ఆత్మను తీసుకువెళ్తారు. ఈ శరీరము మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. మరణం ఎప్పుడో తెలియదు. పుట్టినరోజు తెలుసు కానీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కానీ డేట్ ఆఫ్ డెత్ తెలియదు మనకి. మీకు ఎవరికైనా తెలుసా? రేపు ఈ టైం వరకు బతికుంటాము అన్న గ్యారెంటీ కూడా లేదు. ఇదే అనుకూల సమయం. ఇప్పుడు మనం చూస్తున్న సమయమే అనుకూల సమయం. ఎప్పుడేం జరుగుద్దో అర్థం కాని పరిస్థితి భూమి మీద. కానీ దేవుని కృపను బట్టి ఇంతకాలం ఆయుష్ పొందుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం బతకాలంటే చాలా కష్టం భూమి మీద. అలాంటిది ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు దేవుడు. గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవాలి. బైబిల్ అందుకే దేవుడిచ్చాడు. ఇన్ని భాషల్లో ఒక పుస్తకం ముద్రించబడుతుందంటే అది బైబిలే. అన్ని భాషల్లో మీకు దొరుకుద్ది. తెలుగులో, అచ్చ తెలుగులో మంచి పేపరు. ఈ పేపర్ మీకు ఎక్కడ దొరకదు. మంచి పేపర్ మీద అంత ప్రింట్ వేసి తక్కువ ఖర్చుకి 250 రూపాయలకు కూడా ఉంది. 250 నుంచి మొదలవుతుంది. 1500, 2000 దాకా కూడా ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామంటే అర్థం ఏంటంటే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం. ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటి అంటే మనము దేవుడితో మాట్లాడుతున్నాము అని అర్థం. ఈ రెండు జరగాలి. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. మొట్టమొదట ఉదయం లేవగానే దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి బయటికి వెళ్లకుండా మోకరించి చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ నువ్వు బయటికి ఏదైనా వాష్రూమ్కి అలా వెళ్ళాలనుకున్నా కానీ వెంటనే వెళ్ళకూడదు. 5ంటికి నువ్వు లేవగానే, 4ంటికి నువ్వు లేవగానే ఫస్ట్ మంచం నుంచి దిగి మోకాళ్ళు వేసి, నా ప్రభువా ఇంకొక రోజు చూసే అవకాశం ఇచ్చావు, రాత్రంతా నాకు తోడుగా ఉన్నావు, రాత్రి చాలామంది పడుకొని లేవలేకపోయారు కానీ నన్నైతే లేపావు నాయనా, నీకు స్తోత్రం అంటే చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద పెద్ద ప్రార్థనలు ఏం చేయక్కర్లా. అక్కడ ఇంకా పెద్ద పెద్ద ప్రార్థనలు ఏం అక్కర్లా. చాలామంది దీర్ఘ ప్రార్థనలు, పెద్ద పెద్ద ప్రార్థనలు అక్కర్లా. రాత్రంతా నన్ను కాపాడావు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఇక ఆ రోజంతా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. నేను సుమారుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక 50 సార్లు చదివి ఉంటా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్న 66 పుస్తకాలు, 39 + 27. నేను 119వ కీర్తనని చూడకుండా చెప్పాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. 119వ కీర్తనలో 176 వచనాలు ఉంటాయి. 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉంటాయి? 176 వచనాలు ఉంటాయి. 23వ కీర్తన, 1వ కీర్తన, 117వ కీర్తన గురించి నేను చెప్పట్లా. 119వ కీర్తనలో 176 వచనాలు ఉంటాయి. ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే అమ్మాయి చేబ్రోలు, ఉంగుటూరు మండలంలో ఆ కీర్తన అంతా నిలబడి చూడకుండా చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట, 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను అయ్యగారు. నా పుస్తకాలు ఎంత చూడకుండా చదువుతున్నాను, ఎంత లావు పుస్తకాలు చూడకుండా చదివి ఎగ్జామ్స్ చూడకుండా రాస్తాం. బైబిల్ ఎందుకు చదవలేము? 119వ కీర్తన నేను ఎందుకు చదవలేను అని పట్టుపట్టి మరి చదివానండి అని చెప్పింది. ఒక్కటి కూడా తప్పు చెప్పాల, మొత్తం చూడకుండా చెప్పేసింది. ఆ రోజు నా సభలో దాదాపు అందరి దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి ఆమెకి ఇచ్చారు. 3 లక్షల రూపాయలు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఆశ్చర్యమైంది. అసలు ఈ అమ్మాయి చెప్పుద్దా లేదా అని వచ్చిన ఏమంటే వచ్చిన చూస్తూ ఉన్నాం. తప్పు చెప్పుద్దా, కరెక్ట్ చెప్పుద్దా అని. 119, 1, 119, 2, 119, 3 అని చెప్పుకుంటే వెళ్ళిపోతూనే ఉంది. అక్కడ ఒక మాట ఉంటుంది 119లో, నీ వాక్యము నన్ను బ్రతికించెను. తీసి చదువుతారా? 119వ కీర్తన, నీ వాక్యము నన్ను బ్రతికించెను.
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. ఏది దొరికితే త్వరగా. ఎంతమ్మా? 119, 105. 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటే దేవుడు. యాజ్ పర్ జాన్ గాస్పల్, యోహాను సువార్త ప్రకారము వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడు. వాక్యం అంటే దేవుడు. వాక్యం చదువుతున్నామంటే దేవుడు నీతో మాట్లాడుతున్నా. ఇందాకే చెప్పాను, వాక్యము దేవుడు. వాక్యము, వాక్కు, మాట. ఆయన మాటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. ప్లీజ్ బిలీవ్ మీ, నమ్మండి దేవుణ్ణి. ఈ మాట, ఆయన మాట ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. ఆయన వాక్కు శక్తి చాలా గొప్పది. అందుకే బైబిల్ చదవాలి. ఇక్కడ అదే అంటున్నాడు ప్రకటనలో మనం చదువుకున్న భాగం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇదే దిక్సూచి. ఈ బైబిల్లో ఏముందో దాని ప్రకారం నడవాలి, ఇదే చేయాలి. ఇంకా దీన్ని తప్పకూడదు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలంటే, ఇక్కడ నీకు మేలు జరగాలన్నా సరే. ఇందులో ఏం చెప్పాడంటే అబద్ధం ఆడొద్దు అన్నాడు. ఆడాలా మానేయాలా? అబద్ధం ఆడొద్దు అని బైబిల్లో ఆజ్ఞలో చెప్పాడు. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో. ఏం చేయాలి? అబద్ధం ఆడాలా మానేయాలా? మానేయాలి. మానేశామా? మానేసినట్టు అనుకుంటాం, మానేశాము అనుకుంటాం, మానలా. వ్యభిచరించవద్దు అన్నాడు, మానేయాలి. తల్లిదండ్రులను చూడమన్నాడు. నువ్వు బతకాలంటే మీ అమ్మకి నాన్నకి అన్నం పెట్టమన్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని. మా నాన్నగారికి మొన్న 85 సంవత్సరాలు వచ్చినాయి. డీలబడిపోయాడు. మా వీరేంద్ర ఇక్కడే ఉన్నాడు. డీలబడిపోయాడు. నన్ను చూసి అస్సలు ఎంత ఇదైపోతాడో, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ మధ్య 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. మా నాన్నగారికి ముఖం కూడా కడుక్కోలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. నేను కొద్ది బ్రష్ ఇచ్చేసి 2 చేతులు కొంచెం ఇలా అని ఆ కడిగి ఉమ్ము ఊపించి నీళ్ళన్నీ. చాలా కష్టమే. కానీ నా తండ్రి వాసన వస్తుంది, ఫినాయిల్ వేసాం, మాట్లాడలేకపోతున్నాడు, మాట్లాడిచ్చాం. నానా తిను. అమ్మా నాన్న లేకపోతే నువ్వెక్కడ అసలు? అమ్మా నాన్న లేకపోతే నువ్వెక్కడ అసలు? మనం ఎక్కడా? నీ తల్లి నిన్ను భూమి మీద కనకపోతే మనం ఎక్కడున్నాం? చాలామంది ఈ రోజున దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడమంటాడు అబద్ధం, వ్యభిచరించవద్దు వ్యభిచారం, మోసం చేయొద్దంటే మోసాలు, తల్లిదండ్రులను ప్రేమించమంటే తల్లిదండ్రులు ప్రేమించకపోవటం, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నీకు ఎలా కలిసి వస్తుంది? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, దేవుడు మాత్రం నాకు అన్నీ ఇవ్వాలంటే కుదరదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ఈ వాక్యములను గైకొనాలి. ఈ వాక్యం వినాలి. అందుకే సేవకుని పెట్టాడు జోసఫ్ గారిని. మేమేదో అప్పుడప్పుడు వస్తాం. ఆయన పెట్టింది ఎందుకంటే ఆయనకి దేవుడు ఏం చెప్తాడో ఆయన అది చెప్తాడు. దేవుడు చెప్పేదే చెప్తాడు ఆయన. మనం సేవకునికి ఎదురు చెప్పకూడదండి. ఒకటి చెప్తా వినండి జాగ్రత్తగా. సేవకుడి మాట సంఘం వింటే సంఘానికి ఆశీర్వాదం. సంఘం మాట సేవకుడు వింటే సంఘం ముందుకెళ్దాం. అయ్యగారు మీరేం చెప్తారో చెప్పండి, మేము చేస్తాం. అది ఏం చేయమంటారు అయ్యగారు? మీకు తెలుసో లేదో, నేను ఇంకా ఇక్కడికి 2003లో ఏఈగా వచ్చాను. అంతకన్నా ముందు జూనియర్ ఇంజనీర్గా ఒక కృష్ణా జిల్లాలో పనిచేశా. అక్కడ ఒక మందిరాన్ని ఉద్యోగం చేస్తూ 3 సంవత్సరాలు తుడిచా. 3 సంవత్సరాలు తుడిచేవాడిని. ఆడపిల్లల లాగా వచ్చేసి తుడిచేవాడిని. ఆడపిల్లలు తుడుతుంటే ఒప్పుకునేవాడిని కాదు. నేను తుడుస్తా అనుకున్నా నా దేవుడికి నేనే 8 గంటలకి వెళ్ళిపోయాను. ఆదివారం గంట సేపు తుడిచేవాడిని. ఏదో 10 నిమిషాలు 2 నిమిషాలు కాదు, రోజు నేనే తుడుతా. అయినా కానీ మళ్ళీ గట్టిగా తుడిచేవాడిని చర్చిని. అయ్యగారు బైబిల్ ఇచ్చేయండి అని అయ్యగారు బైబిల్ కూడా తుడిచేసి, ఆయన చదువుకున్న బైబిల్ కూడా లాగేసుకొని తుడిచేసి, ఇట్లా పిచ్చి ఆయనకి మంచినీళ్ళు పెట్టి అయ్యగారికి
అయ్యారు మీరు స్నానం చేసి రెడీ అవ్వండి, నేను స్నానం చేసి వచ్చేస్తాను, మళ్ళీ వెళ్ళిపోయి అందరికన్నా ముందు వచ్చి కూర్చునేవాడిని. ఎవరన్నా ఒక్కసారి ముందు వచ్చారంటే ఇక నాకు పిచ్చెక్కిపోయేది. ఏంటి అమ్మాయి ఎందుకు ముందు వచ్చింది, ఎప్పుడు రాదు కదా, వచ్చిందేంటి ఇక అసలు నాకు అసలు కలవరం అయిపోయేది. అడుగుదా ఉన్నంత కోపం వచ్చేది. నాకన్నా ముందు ఎందుకు వచ్చావు అన్నంత ఇదైపోయేది నాకు. నేనే ముందు రావాలి చర్చికి, నేనే చూడవాలి. అందుకే దేవుడు ఈరోజు నాకు సేవ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఒట్టిగే సేవకులను దేవుడు చేయడండి. అందరు సేవకులు అయిపోరు. నేను అవ్వాలన్నా అవ్వలేను. దేవుడు పిలిచాడు, దేవుడు వాడుకుంటున్నాడు కనుక అయ్యాను. ఆయన అవ్వాలన్నా అవ్వలేడు. ఆయనకన్నా గొప్పవాళ్ళు ఉండొచ్చు, అవ్వలేరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, సేవకుడు అవ్వలేడు. ఏమండి, అందరు సేవకులు అవ్వరు. దేవుడు పిలుచుకోవాలా, దేవుడు ఏర్పాటు చేయాలా. దేవుడు తన నోట్లో ఏం చెబితే అది మీరు వినాలా. ఆయన మీరు ఎగతాళి చేయకూడదు, ఆయన అవమానం చేయకూడదు, ఆయన బాధ పెట్టకూడదు. కానుకలు ఇచ్చే విషయంలో మీరు దేవుడికి ఇచ్చారు అనుకోవాలా, నాకు ఇచ్చారు అనుకోకూడదు. మేము ఇచ్చే కానుకలకి అయ్యగారు అమ్మగారు చీరలు కొంటారు, అయ్యగారు అది చేస్తున్నారు, అయ్యగారికి ఇది కాదు. మీరు దేవునికి ఇస్తున్నారు కానుక, అది మీరు ఆలోచించాలా. చాలామంది రోజున ఏం ఆలోచిస్తున్నారంటే మేము ఇవ్వటం వల్ల అయ్యగారు అమ్మగారు గొప్పోళ్ళు అయిపోతారు. ఏం అవ్వరు అలాగా, ఇవ్వకపోతే మనకే నష్టం. మలాకీలు అంటాడు, మీరు దొంగతనం చేస్తున్నారు, మీకు లక్షలు ఇస్తున్నాను, వేలు ఇస్తున్నాను. ఏది నా మందిరంలో కానుకలు అయ్యి. మా మందిరం 300 మంది అండి. 200 మంది ఖచ్చితంగా వస్తారు, 100 మంది మానేస్తారు. 200 మంది 100 రూపాయలు లెక్కిస్తే 20,000 రావాలా, 3,000 కూడా రావండి. కర్మ. ఎవరో 10 రూపాయల నోట్లు, చిరిగిపోయిన నోట్లు. అందుకే అంతకంత. దేవుని వాక్యం వినాలా. దేవుని వాక్యం ప్రకారం ఇందులోని వాక్యములను విని గైకొన్నవాడు ధన్యుడు. దేవుడికి ఇచ్చి చూడు. కాల్గేట్ పేస్ట్ చూడు ఎంత డెవలప్ అయ్యాడో మీకు తెలుసో లేదో గూగుల్లో కొట్టండి. 1,00,000 రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టిన కాల్గేట్ పేస్ట్ చూడు ఈరోజు 1,000 కోట్లు, 1,00,000 కోట్లకు వెళ్ళిపోయాడు. ఆశీర్వాద గోధుమ పిండి తెలుసా? ఆశీర్వాద గోధుమ పిండి. అది ఎలా డెవలప్ అయ్యాడు అనుకుంటున్నారు? ఆశీర్వాదాన్ని ఎందుకు పెట్టాడు? దేవుని యొక్క ఆశీర్వాదం నాకు ఉండాలి అని పెట్టాడు. దిగజారిపోయాడు, అప్పుల పాలైపోయాడు ఆశీర్వాద గోధుమ పిండోడు. దేవుని ఎప్పుడైతే తలుచుకుని దేవుడికి ఎప్పుడైతే దశమ భాగం ఇవ్వటం మొదలుపెట్టాడో అబ్బా ఎక్కడికి వెళ్ళిపోయాడో. నా గురించి చెప్తాను, గొప్ప కోసం చెప్పట్లా, మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. నేను ఈ గవర్నమెంట్ ఉద్యోగంలోనికి 92లో వచ్చా. అప్పుడు నా జీతం 7,000. మా నాన్నగారు అన్నారు, అయ్యా దేవుడిచ్చిన ఉద్యోగం రా, ₹1 కూడా వాడుకోకుండా ఆ డబ్బాలో వేసేసేయి, కానుకలు వేసేసేయి అన్నాడు. అలా చూసుకున్నానండి, ₹1 కూడా తీలా. ఇలా కట్టగట్టి తీసుకెళ్ళి అందులో వేసి పాస్టర్ గారే చెప్పి, అయ్యగారు నాకు ఫస్ట్ జీతం వచ్చింది, బాక్సులు వేసాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. చేశాను. మళ్ళీ 2వ నెల జీతం వచ్చింది. మా డాడీ అన్నారు దశంభాగం అన్నారు. 7,000కి ఎంత దశంభాగం? 700 వేసేసా. మిగతా నేను ఖర్చు పెట్టుకున్నా. 3 సంవత్సరాల తర్వాత నా జీతం 20,000 అయింది. ఎంత దశంభాగం? 2,000. 10 సంవత్సరాల తర్వాత నా జీతం 70,000 అయింది. ఎంత దశంభాగం? 7,000. 20 సంవత్సరానికి నా జీతం 1,50,000 అయింది. ఎంత దశంభాగం? 15,000. ఈ రోజున నా జీతం 2,72,000 నెలకి. $27,200 ఇవ్వాలి నేను దశంభాగం నెలకి. ఎంతగానో ఆస్వాదించాడు తెలుసా? పాస్టర్ గారు వచ్చారంటే గౌరవిస్తా, మందిరం అంటే గౌరవిస్తా, ఏదైనా చర్చ జరుగుతుందంటే నా వంతు సిమెంట్ కట్టలు ఏదో ఉండాలని చెప్పి గౌరవిస్తా. మందిరం అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుని వాక్యం అంటే ఇష్టం. దేవుని వాక్యానికి పక్కకెళ్ళను నేను, ఎవడేం చెప్పినా అయినా నేను. నన్ను పోషించేది దేవుడు, నాకు పిల్లలు ఇచ్చింది దేవుడు, నా కుటుంబాన్ని నిలబెట్టింది దేవుడు. అందరు బిడ్డలు అమెరికాలో ఉన్నాను ఎర్నగూడెం అని చెప్తుంటే ప్రభు అని ప్రార్థన చేస్తే నా 2 కొడుకులు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు పెద్ద కోళ్ళు అమెరికాలో ఉన్నారు, నా 3వ బాబు కూడా అమెరికాలో ఉన్నాడు. దేవుడు తలుచుకుంటే నేను అనుకున్నా, అయ్యా జాగ్రత్తగా ఉండాలి ఆయన ఉద్యోగంలో అని, లంచాలు తీసుకోకూడదయ్యా అని. ఎర్నగూడెంలో ₹1 లంచం తీసుకోవాలా. 30 లక్షలు 3 సంవత్సరాలు ఉద్యోగం చేసి 30 లక్షలు అలా వదిలేసా. లంచం తీసుకోవాలి అమ్మకు నా దగ్గరికి, నేను దేవుడు నమ్ముకుని యేసుప్రభు నమ్ముకున్న ఏఈ గారు నేనని చెప్పాను. నేను మీరు కావాలంటే సాక్ష్యం అడగండి, ఎర్నగూడెం వెళ్ళి. దేవుడు అంటే కరెక్ట్గా ఉండాలి మనం.
కరెక్ట్గా ఉంటేనండి నీకెంత ఆయుష్ ఇస్తాడో, ఆరోగ్యం ఇస్తాడో, నీ బిడ్డలు ఎలా దీవిస్తాడో నీకు తెలియదు. కరెక్ట్గా ఉండాలి దేవుళ్ళ. టైం అంటే టైం అంతే. 10 గంటల కంటే 10 గంటలకు వచ్చి కూర్చోవాలంతే. అయ్యగారు ఏ నోట్లోంచి ఏమవుతుందో చూడాలా, అది కరెక్ట్గా ఆలోచించాలా, దాని ప్రకారం వచ్చేయాలంతే. ఏమండి, 5గురు బుద్ధి కలవాలి, 5గురు బుద్ధి లేని వాళ్ళు కన్యకలు ఎవరు వెళ్ళారండి ప్రభు దగ్గరికి? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడని కేకేయగానే ఎంతమంది? 10 మంది వెళ్ళిపోయారా? 10 మంది వెళ్ళిపోయారు లోనకి. తెలుసా మీకు? తెలీదా? వాక్యం తెలుసా? ఎంతమంది వెళ్ళారు? 5గురు వెళ్ళారు. మిగతా 5గురు ఎందుకు వెళ్ళాలా? వాళ్ళు సిద్ధపడలా. వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, వాళ్ళ దగ్గర నూనె లేదు. చాలా కరెక్ట్గా ఉండాలి. మీరు అనుకుంటారు పెద్ద పెద్ద తప్పులు కానీ ఈ చిన్న చిన్న టైంకి వెళ్ళకపోతే మందిరానికి టైం రాకపోవటం కూడా పాపమే. సంఘం కోసం ప్రార్థన చేయకపోవటం పాపం. ఈ కూడికలంటే మీ చెయ్యి ఇందులో లేకపోవటం పాపం. కూడికలంటే ముందు మీరు ఇచ్చేయాలా, అప్పుడు దేవుడు బల్ల బల్ల దల దల వర్షం గురించి చెప్తుంది అంతే. మీరు చూడాలా, నేను చెప్పడం కాదు. అయ్యగారు ఏంటి ఎంత అవుతుంది ఖర్చు? ఏమనుకోలేదమ్మా. అసలు ఏమనుకుంటున్నా చెప్పండి అయ్యగారు, మీరు చెప్తే మేము చేస్తాం. తొందర పెట్టేలా ఆయన మా ఇంటికి వచ్చి ఏమైనా అడుగుతాడేమో అనుకోకూడదు. ఏలియా సారేపతి విధవరాలకి ఇంటికి వెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ? సారేపతి విధవరాలు కొడుకు చచ్చిపోయారా? ఏం జరిగింది? కొంచెం పిండి కొంచెం నూనె ఉబికింది. ఏలియా అన్నాడు భయపడొద్దు అన్నాడు. ఏమన్నాడండి? భయపడొద్దు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యములను గైకొనాలి, అది నేను చెప్పేది. ఇందులో ఒక మాట మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3-4. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. అయినను, ఇప్పుడు ఇది అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి. ఇది చాలా జాగ్రత్తగా వినండి. సహనం ఉంది, ఓపిక ఉంది, కానీ ఫస్ట్ మనకి దేవుడి మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. ఫస్ట్ బాప్తీసం తీసుకున్న కొత్తలో, ఏమండి అయ్యగారు బాప్తీసాలు ఉన్నాయా? రేపా? మరి రేపే పిలిస్తే రేపే వచ్చామండి. రేపు ఉన్నాయా బాప్తీసాలు? ఆల్రెడీ బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, కుడి చెయ్యి ఎత్తండి. బాప్తీసం తీసుకున్న ఎత్తితే దేవుడు చూస్తాడు. తీసుకున్న వాళ్ళు కాదు, ఎత్తండి. అబ్బా వందనాలండి మీ అందరికీ. దేవుడు బహుగా దీవించును గాక. మీరు బాగుండాలని నేను ప్రార్థన చేస్తాను. అయ్యగారు చాలా సంతోషం. బాప్తీసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కొద్ది మంది రేపు ఎవరైతే సిద్ధపడతారో తీసుకోండి. అటు ఇటుకుంటే కుదరదు. రేపు ఇందాకే చెప్పా, ఆయన రాకడేమో కానీ మన పోకడా, ఆయన రాకడేమో మన పోకడా. రేపు ఇటు అయిందాకుంటే నయమే, అమ్మ ప్రభా అనుకోవచ్చు. ఉంటామో లేదో తెలియదు కదా. అందుకని రెడీగా బాప్తీసం తీసుకోవాలి. పాపములో ఉండి చనిపోకూడదు, పాపము లేనివారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే భార్యాభర్తలంట పగలంతా అరుచుకొని రాత్రి కలిసిపోవాలంట. రాత్రి అటొకటి ఇటొకటి పడుకుంటే ఒకళ్ళు చచ్చిపోయారు అనుకోండి, ఇటు నుంచి ఏమో నరకానికి, అటు నుంచి 6 నరకానికి వెళ్తారు. ఎంత బాప్తీసం తీసుకున్నా ఉపయోగం లేదు. అస్సలు భార్యాభర్తలు గొడవలు రావని నేను చెప్పట్లా. ఒకవేళ ఏదన్నా వస్తే పగలంతా అనుకున్న రాత్రికి పడుకునే టైంకి ఏం కావాలా? కలిసిపోవాలి, సమాధాన పడాలి. ఒక మెట్టు అవసరమైతే మగవాళ్ళు దిగాలి, ఆడవాళ్ళే దిగాలనుకోకూడదు. ఆడవాళ్ళు అనుకోకూడదు. ఇప్పుడు ఆడవాళ్ళే ప్రపంచాన్ని వెళ్తున్నారు. మన జిల్లా కలెక్టర్ లేడీయే, ఆమె వచ్చిందంటే దడ్డలాడిపోద్ది పోలీసులంతా. మన జిల్లా కలెక్టర్ మొన్నటిదాకా ప్రశాంతి ఉండేది. ఇప్పుడు కీర్తి అని ఒక అమ్మాయి వచ్చింది. కీర్తి అన వచ్చిందంటే కారు దిగిందంటే దడదలుతుంది. చీర ఇలా అంటది అంతే, కలజోడు ఇలా అంటది, ఫోన్ ఇలా అంటది. మన ఫోన్ తొక్కు ఫోన్లు, మనం ఏమన్నా ఏం లేదు, మన పలికేవాళ్ళు లేదు, పిలిచేవాళ్ళు లేడు.
ఆ ఫోన్ కొట్టిందంటే దడదల్లాడిపోద్ది. ఎమ్మెల్యేలు మొత్తం నిలబడాలి లైన్లో. కలెక్టర్ అంటే ఏంటండి? ఆడవాళ్ళు కలెక్టర్లు అయిపోతున్నారు. ఆడవాళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలి అనుకోకూడదు. మగవాళ్ళారా, మీకు దండం, మెట్టు దిగండి. మా పాస్టర్ అమ్మగారిని నేను ఎప్పుడు ఒకలాగా మాట్లాడాలి. అమ్మగారు అంట నేను, మా పిల్లలు అమ్మగారు, అందరూ అమ్మగారే. అమ్మగారు అమ్మగారు అమ్మగారు. ఏం తప్పే ఉంది? మన భార్యను గౌరవించి తప్పండి? ఇక్కడ ఏం చెప్పాడంటే, మొదట నీకుండిన ప్రేమ నా మీద తగ్గిపోయింది. ప్రభు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి మీతోటి. బాప్తీసం తీసుకున్నప్పుడు మొదట ఎలా ఉన్నావు? ఎంత ఉబలాటంగా ఉన్నావు? ఎంత మొదట్లో ఉన్నావు? ఎంతగా దేవుళ్ళో ఉన్నావు? ఎంత ప్రార్థన చేసావు? ఇప్పుడు ఏది ఎందుకు తగ్గిపోయింది? అయినను నేను నీ మీద ఒక తప్పు మోపవలసినది. అదేంటంటే, మొదట నీకుండిన ప్రేమ ఏమైంది? అక్కడ ఏమంటున్నాడు? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి. ఏంటి? ఫస్ట్ బాప్తీసం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావు? అయ్యగారు ఇందాక అనౌన్స్ చేశారు, 32 ఇయర్సా, 32 సంవత్సరాలు ఈ సేవ. సంఘం మందిరం లేకపోయినా దేవుడి దయ వల్ల మందిరం అయింది. 32 సంవత్సరాల అప్పుడు ఏదైనా కొంతమందికి బాప్తీసం ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే 29, 28, 27 ఉన్నారండి ఇక్కడ స్థానికంగా. 20 సంవత్సరాలు అయింది నేను బాప్తీసం తీసుకున్న అన్నవాళ్ళు కానీ, 15 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు ఉన్నారు కదా. ఉన్నారు. ఓకే. మీరు ఫస్ట్లో ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఫస్ట్లో ఎలా ఉన్నారు? దేవుళ్ళో ఫస్ట్లో ఎలా ఉన్నారండి? మందిరం అంటే టైంకి రావటం, దశంభాగం ఇవ్వటం, దేవుని సేవకుడిని గౌరవించటం, దేవునికి భయపడటం, దేవుడు ఏం చేయమంటే అది చేయటం, ఏదైనా తప్పు చేయాలంటే వణికిపోవటం, ఇవన్నీ ఫస్ట్లో ఉండేవి. మరి రాను ఏమైపోయింది? ఎందుకు తగ్గిపోయావు? ఎందుకు దేవుని వదిలిపెట్టావు? ఎందుకు చర్చ్ వదిలిపెట్టావు? ఎందుకు బయట తిరుగుతున్నావు? ఎందుకు సాతాను గడి మాట్లాడుతున్నావు? ఎందుకు నీ కుటుంబంలో నువ్వు దిగజారిపోతా ఉన్నావు? చెప్పాలి, ఇప్పుడు దేవుడు చెప్పాలి. ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములను చదివి విని దానిని గైకొన్నవాడు ధన్యుడు. చెప్తున్నాడు దేవుడు, నీ మీద ఒక తప్పు మోపాల్సి ఉంది. సహనం బాగానే ఉంది, కానీ నువ్వు మొదట నీకుండిన ప్రేమ లేదు. మొదట నీకుండిన ప్రేమ లేదు. ఏమైపోయింది? ఇప్పుడు చెప్పాలి దేవుడికి. మీరు ఏం చెప్తారు సమాధానం? దేవుడు మిమ్మల్ని అడిగితే, అమ్మా ఫస్ట్ బాగొచ్చేదాన్ని, అమ్మ చర్చికి బాగొచ్చేది, మీరే అంటారు. ఏంటో ఈ మధ్య చర్చికి 2 వారాలు మానేసా, ఏంటో తెలియట్లా, మొత్తానికి నాకేదో అయ్యేటట్టే ఉంది. ఇంతకుముందు అలా మానేదాన్ని కాదు, కానీ ఎందుకో నాకేదో దెయ్యం పట్టింది. ఏం పట్టింది? ఎందుకు పట్టింది? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? మీకు విషయం చెప్పనా? ఆదివారం వినండి, ఆదివారం మీకు ఎక్కడన్నా ఫంక్షన్ ఉన్నా, మీకు ఎక్కడన్నా ప్రోగ్రాం ఉన్నా, అయ్యగారు నన్ను ప్రార్థన చేసి పంపేయండి అంటే పంపించే అధికారం మాకు లేదు. మీరు అడగొద్దు. ఆదివారం 6 దినములు కష్టపడండి, 7వ రోజు రండి ఇక్కడ రండి. మీరు నేను చూస్తా. మీకు ఏం కావాలా? మీకు? కోట్లు కావాలా? లక్షలు కావాలా? బంగారం కావాలా? వెండి కావాలా? పిల్లగాడు కావాలా? పిల్ల కావాలా? పెళ్లి కావాలా? ఏం కావాలా మీకు? బయట ఉంటే దొరకదు. బయట ఉంటే నువ్వు రోజుకి 500, 300, 400. ఇక్కడికి వస్తే ఎంత కావాలో అంత ఇస్తాడు దేవుడు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైంది ఏముందండి? ఆయన చేయలేనిది ఏంటి? దేవుడు నీకేం కావాలంటే, రిక్షా దొక్కుకునేవాడు కొడుకు కలెక్టర్ అయిపోయాడు. నిన్న పేపర్లో పడింది, పనిచేసే అమ్మాయి పాప డిఎస్పీ అయిపోయిందంట. మొన్న పేపర్లో పడింది, వాట్సాప్లోకి వచ్చేసింది. వాళ్ళ అమ్మ పాసి పని చేసుకుంటుందంట. ఆ అమ్మాయి డిఎస్పీ అంటే ఏంటండి? ఎస్ఐసిఐలు పని చేయరు. డిఎస్పీ అంటే మాట్లాడగారు, మాట్లాడండి. దేవుడు తలుచుకుంటే మనం అనుకుంటాం పని మానేసి చర్చికి వస్తే 500 పోతాయేమో. బావు, నీకు ఇంకా అనారోగ్యాలు ఎక్కువైపోయి రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తావు. కావాలంటే చూసుకో. నువ్వు దేవుని దగ్గర ఎన్నిసార్లు మానేస్తే నీకంత దేవుడు పనిష్మెంట్. నేను చచ్చే భయవండి నాకు దేవుడు చచ్చి మానేయాలంటే. నా జీవితంలో ఎప్పుడు చచ్చి మాను. అసలు ఉద్యోగం మానేస్తా,
దేవుడు బతికించి ఉంచినందుకు నేను చర్చికి రాకపోతే ఎక్కడికి వెళ్తా నేను? అసలు నన్ను బతికించింది ఎవరు? ఎందుకు మీకు మొదట ఉన్న ప్రేమ పోయింది. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములు చదువువాడును, వినువాడును, వాటిని గైకొనువాడును ధన్యుడు. ఈ మాట గైకోవాలి మీరు. ఈ మొదట నాకుండిన ప్రేమ వదిలిపెట్టాను ప్రభువా, నన్ను క్షమించు నాయన. ఈ గ్రంథంలో రాసి పెట్టావు నాయన, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో నాయన ఈ 4వ వచనములో నాతో మాట్లాడుతున్నావు నాయన. నేను ఇక మళ్ళీ తిరిగి నీ మందిరానికి ఫస్ట్ వచ్చినట్టు వస్తాను ప్రభువా, అయ్యా నీకు నన్ను క్షమించు అని చెప్పి నువ్వు వేడుకుంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అయ్యగారు అంతే చెప్తారులే, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని అనుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కావు. మనం సరి చేసుకుంటే వాక్యం చెప్తా ఉంది, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాటిని ఒప్పుకోవాలండి. తప్పు చేయటం మానవ సహజం. నిజమే నాయన, ఇప్పుడు దాకా నాకు ఈ మాట తెలియదు నాయన. అయ్యగారు సేవకుడు వచ్చి చెప్పాడు, నేను మార్చుకుంటాను నాయన, 10ంటికి వస్తాను. ఏమండి సిగ్గు ఏంటండి? నేను సిగ్గు లేకుండా చెప్పా. నేను అడ్రస్ ఇస్తా, ఫోన్ నెంబర్ వెళ్ళి కనుక్కోండి. లేకపోతే సిగ్గు లేకుండా నేను మందిరం చూసి సిగ్గు లేకుండా ఒక్కడే వచ్చి కూర్చునేవాడు. ముందు వచ్చి కూర్చుంటే సిగ్గేంటి? అండ్ మందిరానికి రావడం సిగ్గేంటండి? ఇది ఆశ్రయపురం. ఇక్కడికి వస్తే బతుకుతాం. ఇక్కడ భూకంపం రాదు, ఇక్కడ ఏది జరగదు. ఇక్కడ దేవుడు మనని కోడి తన పిల్లలు రెక్కలో పెట్టినట్టు పెడతాడండి. మరి ఇక్కడికి రావటానికి ఏంటి బాధ? నాకు ఇంట్లో ఏం చేస్తావు? పొద్దాకా ఇంట్లో ఏం చేస్తావు? నాకు అర్థం కావట్లా. పొద్దాకా తుడుచుకుంది ఈడ్చుకుంది పిల్లలకి అడిగి ఏం చేస్తావు ఇంట్లో? ఇక్కడ ఎంత సమాధానం, ఎంత సంతోషం. అన్న స్టీవెన్సన్ అని ఒక పాట రాశాడు, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి. దేవునికి స్తోత్రం. నేను ఆదివారం అసలు మా సంఘస్థుల దగ్గరికి వెళ్ళను, మా పాస్టమ్ గారే వెళ్తారు. ఎందుకో వెళ్ళా. వాళ్ళ అమ్మను వాళ్ళ అబ్బాయి కూర్చొని బట్టలు వేసుకోవట్లా, డ్రెస్ వేసుకోవట్లా, ఆదివారం టైంకి బయలుదేరట్లా. నేను అడిగా, ఏమా చర్చికి రావట్లేదు అయ్యగారితో ఎంత ధైర్యంగా చెప్తున్నావు రావట్లేదు అయ్యగారు అని. ఏంటి ఏమైందన్నా? ఏమైంది ఏంటండి, పొద్దునుంచి అబ్బాయికి నీళ్ళ విరోచనాలు, రక్త విరోచనాలు అండి, బకెట్ తీసుకెళ్ళటం, బకెట్ తీసుకురావటం, పిల్లగాడు డల్ అయిపోయాడండి. ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తారు ఇంట్లో? ఆడేం బాత్రూమ్కి వెళ్తాడు, నువ్వు కడుగుతూ ఉంటావు, కూర్చొని ఉంటావా? ఏం చేస్తారు ఇద్దరు అన్న? సరే నాకు చెప్పండి ఏం చేస్తారన్న? ఇంకా అదే చేస్తామండి. అక్కడికి వస్తే మరి విరోచనాలు అయితే అక్కడికి ఇద్దరు బయలుదేరండి, విరోచనాలు అయితే నన్ను అడగండి అన్నానండి ధైర్యంగా. ఇక ఆడికి ప్యాంట్ సొక్క వేసింది, ఏమో బయలుదేరింది. ఎల్లండి గారు వచ్చేస్తా ఉన్నారు. నేను నిలబడ్డా. ఏమేమో ఆడవాళ్ళు ఇంటికి మంగులట్టు కదా, ఏమి ఇక్కడ కూర్చుంది, వాళ్ళ అబ్బాయి ఇక్కడికి కూర్చున్నాడు, ఇక్కడ నిలబడ్డా. ఏమేమో ఈ జనం అంతా మాకెళ్ళి చూస్తున్నారు. అయ్యగారు ఏంటి ఆమెకెళ్ళి సైగ చేస్తున్నాడు అనుకుంటున్నారు. అయ్యగారు ఏంటి ఆమెకెళ్ళి సైగ చేస్తున్నాడు. ఎరా వచ్చిందా అంటే రాలేదు. జబ్బులు విరోచనాలు కట్టిపోతాయండి. ఇక్కడ యేసుప్రభు వస్తే మొత్తం తీసుకొచ్చి పడేశారు. మత్తయి సువార్తలో హాస్పిటల్ తీసుకెళ్ళా, ఆయన ముందు పడేశారు, మొత్తాన్ని బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని కుష్ఠరోగి అడిగాడండి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల తర్వాత 8వ అధ్యాయంలో కొండ మీద దిగు రాగానే కుష్ఠవ్యాధి ఎక్కడ నిలబడ్డాడు. అక్కడ కుష్ఠవ్యాధి అంటే దేవుడు ముట్టుకోడు. ఇప్పుడంటే దేవుడి దేవాలు రావట్లా రోగాలు. కుష్ఠవ్యాధి వస్తే ఇంకా మనం చర్చికి రాగలమండి? అంటు రోగం అది, తట్టుకోలేము. ఇక్కడ కుష్టి వచ్చింది అనుకోండి, ఏళ్ళంతా పోద్ది. ఈ ఏలుకి వస్తుంది, మొత్తం పోద్ది, ఇలా అయిపోద్దండి ఏలు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వచ్చేస్తుంది. చూసారండి ఎప్పుడన్నా? అయ్యా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి నాయనా అని ప్రభువుని వేడుకుంటే, ప్రభు నాకు ఇష్టమే అనగానే కుష్ఠరోగం పోద్దండి. దేవునికి మహిమ కలుగును గాక.
డాక్టర్లు మందులతో ఇంజక్షన్లతో బాగు చేస్తారు, మన దేవుడు మాటతోనే బాగు చేస్తాడు. నమ్మిన దేవుడు స్తోత్రం చెప్పండి. నాకు ఎన్నోసార్లు ఎన్నో రోగాలు వచ్చి ఉంటాయండి. ఎప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళను, ప్రభువా ఏంటో కడుపులో కొంచెం ఇలా ఇలా అవుతుంది ఏంటి నాయన, గ్యాస్ ఏమైనా పట్టిందా ప్రభువా అంట. నువ్వు తిన్నాడు తెలియదా అంటాడు ఆయన. అయ్యగారు ఏం పెట్టారు, అందుకే అయ్యగారు చెప్పారు దండవండి అయ్యగారు, నాకు 59 సంవత్సరాలు నాకు ఇంకొక 4 నెలలు 5 నెలలు అయితే 60 వచ్చేస్తాయి. అయ్యగారు నాకు ఏం అరగట్లా మటన్ కానీ చెప్పా, ముందే ఫోన్ చేశా, ఎందుకంటే ఆయన ఖర్చు పెట్టి తెస్తాడని. ప్రభా ఇలా అంటుంది నాయన, ఇలా అని పైకి వచ్చేస్తుంది నాయన గ్యాస్ నొప్పి. గుండె ఏంటి నాయన, గుండె ఒకలాగా అనిపిస్తుంది అంత. ఏంటి ప్రభా ఈరోజు లాస్ట్ అంటవా? లాస్ట్ కాదు నాయన, నేను సేవ చేయాలిగా ప్రభా. ఇప్పుడు ఏమంటావయ్యా చెప్పు. తగ్గించినైనా యేసు ప్రభా యేసు రక్తం అనగానే జారిపోద్దండి. అదే టైంలో మా అమ్మగారిని మా పిల్లల్ని కంగారు పెట్టి కార్ది అన్నాను అనుకోండి, 30,000 వదులుతాయి. ముందు ఎలాగానే వాడు అన్ని టెస్టులు అంటాడు, ఇనుమా పెట్టేస్తాడు, నాకు ముక్కు గది పెట్టేస్తాడు, నన్ను ఇలా అనేస్తాడు. సచ్చే భయం. కరోనాలోనండి రోగానికి సావాల భయానికి సచ్చారు చాలామంది. నిర్గమాకాండంలో అంటాడు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని వాక్యమును విని దాని ప్రకారం గైకొనాలా. గైకొనువాడు ధన్యుడు. ఇంకొక మాట చెప్తాను, ఇదే 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకుంటే జ్వరం రాదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే తలనొప్పి రాదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు అన్ని కోట్లు వచ్చి పడతాయి అని మీకు చెప్తారు. నేను కాదంట్లా. కానీ మనుషులు అన్నాక కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. మనిషి అంటే సుఖ దుఃఖాల కలయిక. సుఖము ఎల్లప్పుడూ ఉంటే అది బాగోదు. అందుకని దేవుడు ఒక్కొక్కసారి కష్టం పెడతారు. యోబు గురించి మీరు చదివితే చాలా భయంకరంగా ఉంటుంది. సాతానుగాడిని యోబు ఇంటికి దేవుడే పంపించాడు. తెలుసా మీకు ఆ విషయం? యోబు ఇంటికి సాతానుగాడిని దేవుడే పంపించాడు. అగ్నికచ్చి మరీ తీసేశాడు. వాడు వచ్చేసాడు. ఎందుకు? అసలు నా బిడ్డ నిలబడ్డా? అసలు సాతానుగాడు వస్తే ఫైటింగ్ ఆడితో చేస్తాడా చేయడా? ఆడోడిపోతాడా మా బిడ్డ ఓడిపోతాడా అని నీకు శోధన పెడతాడు. అందుకే అన్నాడు ఇక్కడ, మీకు 10 దినములు శ్రమ కలుగును, అయినా మీరేం భయపడమాకండి, మరణం వరకు నమ్మకంగా ఉండండి. ఏమంటే శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. శ్రమ దినమున కుంగిన నువ్వు చేతగాని వాడి అయిపోతావు. కష్టం వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, రకరకాల పరిస్థితులు వస్తాయి మనుషులకి. నాకు రాలేదా? నాకు వచ్చినాయి. మీకు రాలేదా? మీకు వచ్చినాయి. మరి అప్పుడు నిలబడాలా? అయ్యగారు యేసుప్రభువు నమ్ముకుంటే అంత బాగుంటుంది అన్నారు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది అంటే? చర్చిలో ఎవడికి రాలేదు, నాకు వచ్చిందేంటి? మరి యోబుకి వచ్చింది ఎందుకు? యోబు అన్నాడా మాట? అన్నాడా? యోబు దేవుడు ఒక్క మాటల్లా ఆడికి రాలేదంటే ఈడికి రాలేదంటే, ఆడికి చావలేదంటే ఈడు చావలేదంటే ఎవడు చావమంటావు? అయ్యగారు నాకేం ఎందుకు వచ్చిందండి? అసలు నేను చర్చి మానానా? దశంభాగం మానానా? నువ్వు మాన్నా మానకపోయినా వచ్చింది, నిలబడాలా. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు ఏమన్నాడు? నమ్మకంగా ఉండాలి. దేవుళ్ళో వస్తాయి కష్టాలు, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, అయినా మన దేవుడు వాటన్నిటిలోంచి బయటపడేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్తాయినండి, నాకు మొన్న 3 నెలల నుంచి జ్వరం రాలా. 3 నెలలు అయింది జ్వరం రాక. ప్రభువా ఏంటి 3 నెలల నుంచి జ్వరం రావట్లేదని ప్రభువా అన్న. ఆ రాత్రి వచ్చేసింది. అంతే. నాకు దోలగా, నాకు అది కాకపోతే ఎందుకు నాకు ఈ గోల? శుభ్రంగా జ్వరం రాకుండా ఉంటే హాయిగా ఉండొచ్చు కదా. నేను అలా 3 నెలల నుంచి జ్వరం రావట్లేదు ఏంటి ప్రభు అన్న. రాత్రి వచ్చేసింది. దుప్పటి మా ఆవిడ దుప్పటి అన్న ఏ అంది, చెల్లొస్తుంది జ్వరం వచ్చిందన్న, లేచి ప్రార్థన చేసుకోండి. ఇంకెక్కడ లేవటం, ముసుగు ఇటు ఇంకా లేవటం, ఇంకెక్కడ ప్రార్థన ఇక్కడ. నేను లేవలేకపోతున్నా అన్న, లేచి ప్రార్థన చేసుకో అదే తగ్గుతుంది. మా అమ్మగారు అసలు ఎవరితోనో ఒకేలాగా మాట్లాడుద్ది. సంఘంతో ఒకలాగే, నాతో ఒకలాగే, పిల్లలతో అందరితో ఒకలాగే. లేచి ప్రార్థన చేసుకో అదే తగ్గుద్ది. ఇక దుప్పటి మూసుకేసి ప్రభువా అన్న, నువ్వేరు
నువ్వే అడిగావుగా అన్నాడు. నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వే అడిగావుగా, అడిగితే ఇస్తావా ప్రభు అన్న. అడుగుడి ఇవ్వబడని 7 సువార్త 7:7 ఉందిగా అన్నాడు. సువార్త 7:7 అదే ఉంది. 7వ అధ్యాయం 7వ అడుగుడి తప్పైంది నాయన అన్న. 2 రోజులు ఉంటుంది, 3వ రోజు తగ్గుద్ది అన్నాడు. చెప్పాడు ఆయన. 2 రోజులు ఉంటుంది, 3వ రోజు తగ్గుద్ది. 2 రోజులు ఉంది, 3వ రోజు మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడి ఇంకెప్పుడు అడగనయ్యా, ఇంకెప్పుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడిన ప్రభు, నన్ను క్షమించు నాయన అన్న. 3వ రోజు తగ్గిపోయింది. నోరు చేతి తగ్గి శుభ్రంగా అదే ఏదో తిన్నాయి అంతే. అప్పుడు దాకా అన్నం లేదు. నీకు కష్టం రాకపోతే దేవుడి మహిమ తెలియదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో అయిపోతే 4వ వాడుగా దేవుడు రాకపోతే వాళ్ళకి దేవుడి మహిమ తెలియదు, మనకే తెలియదు. ఎంటిక కాలినట్టు ఉంది అక్కడ. ఎంట్రిక కాలిన వాసన రాలి అగ్నిగుండంలో పడేస్తే మత్తయి సువార్తలో అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులండి. శ్రమ వస్తుంది, బాధపడమాకండి, భయపడమాకండి. దేవుడు ఉన్నాడు. దేవుడు శ్రమలు రాలేదా? తుపుక్కుమని 30,000 మంది ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవుడు అయితే దేవుడు కాదా? దేవుడైనా పూర్తిగా దేవుడు, పూర్తిగా మనిషిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అయినా నోరు తెరవలా. కొట్టుకోండి మీ ఇష్టం, నా బిడ్డ తప్పు చేశాడు కాబట్టి కొట్టించుకోండి, కొట్టుకోండి అని అన్నాడు. బదులు పలకల. చండ్రకాలతో 39 దెబ్బలు, 1 తప్పుకు 4 దెబ్బలు చండ్రకాలు కొట్టి 5 ముళ్ళుంటే లాగారు. ఆయనకి మాంసం లేదు, శరీరము ఎముకలు గూడైపోయింది. ఆయనకి ప్రియమైన దేవుని బిడ్డ తట్టుకున్నాడు మన కోసం. మనం కూడా తట్టుకోవాలి, మనం కూడా నిలబడాలా. ప్రభు శ్రమలు వచ్చినాయని దిగజారిపోయి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇంకొక మాట చూద్దాం. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన 3:15-16. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనానో వెచ్చగానైనానో లేవు. నీవు చల్లగానైనానో వెచ్చగానైనానో ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనానో చల్లగానైనానో ఉండక నులివెచ్చగా ఉన్నావు. ఏంటండి దీని అర్థం? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి బైబిల్, ఒకసారి చూడండి. నాకు వెళ్ళి ముగించేస్తే ఇంకొక 15 నిమిషాలు. నేను 95లో బాప్తీసం తీసుకున్నా. అంతకుముందు చల్లగా ఉన్నా. 1966లో పుట్టా, 95లో బాప్తీసం తీసుకున్నా. 29 సంవత్సరాలు చల్లగా ఉన్నా. ఏం చేసేవాడినో, ఎలా వెళ్ళేవాడినో, ఏమయ్యేదో అసలు ఏమీ తెలిసేది కాదు. దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే ఇష్టం లేకుండా, ఇష్టం వచ్చినట్టు చల్లగా ఉన్నా. ఎప్పుడైతే 95లో బాప్తీసం తీసుకున్నానో ఆ చల్లటి స్థితి నుంచి వెచ్చటి స్థితిలోకి వచ్చేసా. దేవుడు అంటే ఇష్టం, పౌరుషం, రోషం, పాపం అంటే చికాకు, ఎవరన్నా పాపం చేసేవాళ్ళు అంటే ఇష్టం ఉండేది కాదు. బాగా ఆ చల్లటి స్థితిలో నుంచి వెచ్చటి స్థితిలోకి వచ్చేసా. 2000 సంవత్సరంలో సేవలోకి వచ్చా, ఇంకా నిలబడ్డా. ఇప్పుడు 2025 వెచ్చగా ఉన్నా నేను. అదే నేను చల్లగా లేకుండా వెచ్చగా లేకుండా నులివెచ్చగా ఉన్నాను అనుకో, దాని అర్థం ఏంటి? అటు కాసేపు ఇటు కాసేపు, 2 పడవల మీద కాలు. ఏమండి, ప్రభు దగ్గర మనం వదిలిపెట్టిన పాపం దగ్గరికి వెళ్ళి పొద్దాక బలలో సరి చేసుకోకూడదండి. ఒక్కసారి వదిలిపెట్టామంటే దానికి వెళ్ళి చూడకూడదు అంతే. సమయల్ని హన్నా మందిరంలోకి ఇచ్చి వెనక్కి తిరిగి చూడాల. ముద్దులు పెట్టుకోవాలి. ఆమెకు ప్రేమ ఉండదా కొడుకంటే? మందిరానికి ఇచ్చేసింది అంతే, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది అంతే. ఏమండి, వదిలిపెట్టిన పాపం మీకు ఆమె గుర్తు. ఎవరండి? మొత్తం 4 బయటకు తెచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణం నుంచి 4 బయటకు వచ్చారు. లోతు భార్య, లోతు 2 కూతుర్లు. 4 బయటకు వస్తే అక్కడ వాళ్ళు ఏమన్నా తెలుసా? వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి మీరు, వీళ్ళ సంగతి మేము చూస్తాం, లేపేస్తాం, ఈ పట్టణాన్ని నాశనం చేసి పడేస్తాం, అగ్ని గంధకాలతో. గూగుల్లో కొట్టండి, ఇప్పటికి అక్కడ మొక్కమలవదు, బూడిదే. ఏం చేసిందండి? వెనక్కి తిరిగి చూడొద్దంటే లోతు భార్య ఏం చేసింది? చూసిందా? ఏమైంది? దేవుడు మాట వినకపోతే ఏమవుతామో తెలియదు.
దేవుడి మాట వినకపోతే, వెనక్కి తిరిగి చూస్తే, నులివెచ్చటి స్థితిలో ఉంటే ఉమ్మి వేసి పడేస్తాడంతే. నేనుగా చెప్పింది వాక్యం మాట్లాడుతూ ఉంది. నేను ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను, నువ్వు నులివెచ్చగా ఉన్నావు, కష్టపెట్టు కుదరదా. ఇది మన దేవుడి దగ్గర ఆటలు సాగో. నువ్వెక్కడన్నా నీకు సాగుద్దేమో తెలియదు, కానీ యేసు ప్రభు దగ్గర మన ఆటలు సాగో. ఎంత కరెక్ట్గా ఉంటే అన్ని దీవెనలు నీకు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును. సామెతలు 28లో ఉంటుంది ఆ మాట. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. నువ్వు కష్టపెట్టు, నీ ఇష్టమైతే చర్చికి రావటం, నీ ఇష్టం లేకపోతే మానేయటం. నువ్వు చల్లగానైనా ఉండు. ఒక అమ్మాయి మా దగ్గరికి కళ్ళు అమ్ముకునే అమ్మాయి యేసుప్రభుని నమ్ముకొని వచ్చింది. మేము అనుకున్నాం, అబ్బా ఎంత మంచిగా వచ్చిందో అనుకున్నాం. కళ్ళు గిల్లు అమ్మంతాకి ఎంత పడేసింది. బైబిల్ పట్టుకుంది. అమ్మో ఎంత బాగా బైబిల్ అయితే నేను కూడా పట్టుకోలేను, అలాగా నేను కూడా అలా పట్టుకోలేను. ఇలా పట్టుకుంటే నేను అనుకున్నా, భుజాల మీద మోసేస్తుంది యేసుప్రభుని అనుకున్నా. నేనైతే ఇలా పట్టుకునేవాడిని, లేకపోతే ఒక్కోసారి ఇలా పట్టుకుంటాం, ఎక్కువగా ఇలా పట్టుకుంటా. నేను ఒక్కోసారి కొంచెం ఇలా పట్టుకునేవాడిని. నేను అనుకున్నా యేసుప్రభుని బోలే మోసేస్తుంది ఇంకా అనుకున్నా. 3 సంవత్సరాలు అయిందండి. ఏమైందో తెలియదు. చర్చి మానేసి మళ్ళీ కళ్ళు పెట్టేసుకుంది. కళ్ళు మళ్ళీ పెట్టేసుకుంది. మేము అడిగాం, ఒక ఆదివారం 2 ఆదివారాలు రాపుతాడు, ఏమ్మా ఏంటండి? ఇంకా నేను మళ్ళీ రానయ్య గారు చర్చికి అన్న. ఎందుకు రావమ్మా, ఏమైంది నీకు అన్న? ఏమన్నా పురుగు తిరుగుతుంది అంది. ఏ పురుగు అన్నా? పురుగు తిరుగుతుందండి ఇలాగా అన్న. పురుగు తిరుగుతుందా? మళ్ళీ నేను అక్కడికి వెళ్తానండి. అక్కడికే రండి, ఇంకెక్కడికి? ఆ ముంత కడిగేశాను అంది అమ్మాయి. మరి నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావమ్మా అన్న. పోయాను అంది. ఆమె రోడ్డు పక్కన కళ్ళు అమ్ముకుంటా ఉంది. జరగరాని సంఘటన జరిగింది. మనిషి లేకుండా పోయింది. దేవుణ్ణి వెక్కిరించమాక, నులివెచ్చగా ఉండమాక. పురుగు తిరుగుతుంటే పురుగు చెప్పు, సటారుగడి చెప్పు, నేను రాను. ఆశామాషాన బాప్తిసం తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్తామంటే ఎందుకు తీసుకున్నావు? నీకు అప్పుడు మారు మనసు రావాలి కదా నీకు. యాక్షనా, వేషధారనా, బైబిల్ ఇలా పెట్టుకుంటే పెద్ద భక్తి పర్రాలు నువ్వు. బాప్తిస్మ అప్పుడే మారు మనసు రావాలా. ఇక అప్పుడు ఒప్పుకున్న పాపాలు మనం చేయకూడదు. నువ్వు చేస్తే ఇంకా నీకు బాప్తిస్మలో మారు మనసు ఎక్కడ వచ్చింది? దాకా చేసి ప్రభుని విసిగించి ఉంటే చల్లగుండు, లేకపోతే వెచ్చగుండు. నులివెచ్చగా మాత్రం వద్దు అనుకున్న పాపం జోలికి వెళ్ళమాక. గుర్తేంటి తెలుసా? నాలో నుంచి ఒక పాపం పోయింది, మనలోంచి ఒక పాపం పోయింది అంటే గుర్తేంటి? ఇక ఆ పాపం చేయకూడదు. చేశావంటే పోలా. ఏమండి, నా చెల్లిని నేను ఎలా చూస్తానో, నా మరదలను కూడా నేను అలాగే. నా కళ్ళు అర్థం కావట్లేదు. నా కళ్ళు చెల్లినేమో అమ్మ అని పిలిచి, మరదలనేమో నీ సంవత్సరం పిలుతావా? ఇద్దరు ఆడపిల్లలు కదా, కళ్ళు నెత్తికెక్కినాయా? పిలుపు ఎందుకు మారుతుంది? చెయ్యేందుకు ఆడిస్తున్నావు? చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. నువ్వు అనుకుంటావే దేవుడు తెలియదు, దేవుడికి ఏం తెలియదు. అన్నీ తెలుసు ఆయనకి, అన్ని చూస్తున్న దేవుడు ఆయన. చీకటి ఇంకా బాగా తెలుసు అంట. చీకటి ఎక్కడ గళ్ళేస్తావు, పైనుంచి వెలుగుతూ ఉన్నాడు. మనం అంట పునాదులు ఎత్తంటే, ఏనుగు పాదాలు ఎత్తంటే, కింద తవ్వుతుంటే దేవుడు నవ్వుతున్నాడంట. కింద ఇంకెంత ఉంటుందో తెలుసా మీకు? ఎంత ఉంటుందండి కింద? నువ్వు మహా అయితే 5 అడుగులు, 12 అడుగులు, 13 అడుగులు వెళ్తావు. భలేగేశారు పునాది, భలేగేశారు ఏనుగు పాదాలు, భలేగేశారు పిల్లరు, నా బిడ్డలు భలే కట్టారు అనుకుంటాడంట. ఏం కడతావు నువ్వు? పైన ఆకాశం, కింద నీళ్లు, పైన అది పడిపోతే మధ్యలో పెట్టాడు మనని. మనం అనుకుంటున్నాం మనం బతికేస్తున్నాం. దేవుడి దయ. ఆ పాట భలే ఇష్టం అండి నాకు. నీ దయ నీ కృపలే నీ క్షణము
నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. దేవునికి స్తోత్రం. మా చర్చిలో కూడా మొదలుపెట్టి నేను పాడుతుంటే మా యూత్ కలుపుతారు, అయ్యగారికి అంత స్పీడ్ ఎక్కువ, మమ్మల్ని పాడనీయడం అనుకుంటారు. నేను వెళ్ళిపోతా ఉంటా పాట, వాళ్ళకి అలవ, నేను కలిపితే నాకు రాగం రాదు. అది గొడవ. ఏమండి, మొత్తం చచ్చిపోయారు, నోహు బతికాడు. ఎందుకు? మొత్తం చంపేశాడు జలప్రళయంలో, నోవాహు బతికాడు. ఎందుకు? నోవాహు దేవుని కృప పొందాడు. అక్కడ ఉంటుంది ఆ మాట ఆదికాండములో. నోవాహు దేవుని కృప పొందినవాడ ఎవరమైతే దాని కృప ఉంటుందో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న ఒక ముసలమ్మకి 90 సంవత్సరాలు వచ్చినాయంట. పొద్దున్నే వాళ్ళ అబ్బాయి వచ్చి అలా దుప్పటి తీసి కళ్ళుకెళ్ళి ఇలా చూస్తారంట. ఇంకా నేను చావలేదురా అంటదంట. పొద్దున్నే 90 ఏళ్ళు వచ్చినాయి ముసలిదానికి. ఆ మంచంలో వండుకోబెట్టారు, ఫ్యాన్ వేసి. వాళ్ళ అబ్బాయి పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మ ముసుగు తీసి ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారంట. ఆమె కళ్ళు తెరిచి, ఇంకా నేను చావలేదురా, ఇంకా నేను చావలేదురా. నువ్వు సావే, నేను చచ్చేటట్టున్నా. ఆయుష్ దేవుడిస్తాడండి, 90 ఏళ్ళు, 90 ఏళ్ళు ఆయుష్. బా, ఆయుష్ దేవుడిస్తాడు. కృప 117 కీర్తన, మన ఎడలని కృప హెచ్చుగా ఉంది అంటాడు. అట్లా నువ్వు చల్లగా ఉంటే ఉండు, వెచ్చగా నులివెచ్చగా మాత్రం ఏమన్నా వాక్యం చెప్తా. నువ్వు నులివెచ్చ చదవడం మాట చివరికి వచ్చేస్తున్నావు. లేవు, ఉండిన మేలు ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నేను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించు. వద్దు. దేవుని మందిరానికి వచ్చిన మనం, బాప్తిసం తెచ్చుకున్న మనం, రక్షణ పొందిన మనం, పరలోకానికి వెళ్ళవలసిన మనం దేవునిలో చాలా బలంగా ఉండాలండి. నన్ను బలపరచు యేసయ్యా. చివరి మీరు ఏం ప్రార్థన చేయించుకోవాలి తెలుసా? అయ్యగారితో, పాస్టర్ గారితో, నాకు అది ఉందండి. ఏమండి, ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోతాయండి. మీకు తెలుసో లేదు, మీరు చేసుకుంటే తగ్గిపోతాయి. ప్రభు అన్నాడు, ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో, ఏం బట్టలు కావాలో, ఏం అన్నం కావాలో నన్ను అడగండి బాబు, నాకు తెలుసు మీకు ఏమి ఇవ్వాలో అంటాడు. అయ్యగారు ఇప్పుడు ఏం పెడతారో నాకు రెడీగా ఉంటుంది. రెడీ పెడతాడు ఆయన. ఎక్కడికి వెళ్తే అక్కడ రెడీగా ఉంటుంది నాకు అన్నం. దానికోసం కాదు మన గోల. దేనికోసం? అయ్యా నన్ను ఆత్మలో బలపరచయ్యా. అయ్యగారికి మీరు ఏం చెప్పాలి తెలుసా? చివరి ప్రార్థనలో, నేను ప్రభువులో బలంగా ఉండేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అని అన్నారండి. ఎవరన్నా అన్నారా? రాత్రి అంతా ఇలా ఇలా పడిపోయిన అయ్యగారు మళ్ళీ ఇలా లేవాలండి. లేస్తాడు దేవుడు, లేపుతాడు. దానికి ప్రార్థన ఏంటి? తల 3 సార్లు ఇలా తిరిగిందంట. మరి ఏం చేయాలా? ఇటు తిప్పాలా? ఏం చేయాలా? ఏంటి ప్రార్థన? పిల్లగాడు కావాలా? పిల్లగాడు పెళ్ళి కావాలా? ఆటోమేటిక్గా అయిపోద్ది పెళ్ళి. పెళ్ళికి ప్రార్థన ఏంటి? పిల్లగాడికి ప్రార్థన ఏంటి? నడువు నొప్పి ప్రార్థన ఏంటి? తల తిరుగుడు ప్రార్థన ఏంటి? ప్రభువులో నేను బలంగా ఉండాలి ప్రభా, అది ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువులో నేను బలంగా ఉంటే నీకు అన్నీ పోతాయి. నువ్వు బలం, అసలు మన బలమే మన. ఏమండి, దావీదు గొలియాతుని ఎలా చంపాడు? బూస్ట్ దాగి, బోర్నవిటా దాగి చంపాడా? టీవీలో అడ్వర్టైజ్మెంట్, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, బోర్నవిటా ప్లస్. విరోచనలు సచ్చారు పిల్లగాళ్ళు, బూస్ట్ దాగి, బోర్నవిటా దాగి. మరి దావీదు దావీదు బూస్ట్ బోర్నవిటా తాగి ఆ గొలియాతు గారిని లేపేశాడా? ఏమన్నాడు ప్రభు? దేవుడు ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించాడు, వేసేస్తా రారా అన్నాడా? అనలేదా? అన్నాడు. ఆడు ఎంతన్నాడు తెలుసా? దున్నపోతులాగా ఉండు. ఒక కోడిని ఇలా తినేస్తాడంతే. మనం ఒక 10 సార్లు తింటాం. ఒక కోడి ఇలా లాగేస్తాడంతే వాడు. రారా రా అన్నలు వెనక్కి వెళ్ళారు, ఇశ్రాయేల్ జనంగా వెనక్కి వెళ్ళారు. సౌలు రాజు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. దావీదు రమ్మన్నాడు. దావీదు బొడ్డోడు, రారా వేసేస్తాను అన్నాడు. ఏముంది దావీదు దగ్గర? బలం ఏంటి? 5 రాళ్ళు ఉన్నాయి, క్యాట్బల్ ఉంది, దేవుడు ఉన్నాడు. రారా అన్నాడు. అన్నాడు, నేను కుక్కనా?
కుక్కలా కనపడుతున్నారా నీకేమన్నాను? నువ్వు కుక్కవో పిల్లివో కదా, దేవుడు నా చేతికి వేసేస్తారా అన్నాడు. అంతే, వేసేస్తారా, మాటలేంటారా, రా వేసేస్తాను అన్నాడు. వాడు ఊపుకుంటూ వచ్చాడా దావీదు. వినండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఆడటు నుంచి ఎలా వచ్చాడు, దావీదు ఇటు నుంచి వచ్చాడు, రాయి తీశాడు, ఒక్క రాయే తీశాడు, మిగతా 4 పెట్టుకున్నాడు. పాట్మని వాడిని ఇక్కడ కొట్టాడు. ఎక్కడ? ఇటు నుంచి వాడిని, అటు నుంచి వచ్చేవాడిని ఈయన ఇటు నుంచి ఇక్కడ కొట్టాడు. వాడు వెనక్కి పడాలా ముందుకు పడాలా? వాడు వెనక్కి పడాలా, ముందుకు పడ్డాడు బోర్లా. ఎందుకు? ప్రభు అనుకోండి తున్నుతున్నాడు అంతే. ప్రభు అనుకున్నాడు కదా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులో నన్ను జోటినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులో నన్ను జోటినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఒక్క రాయి తీసి పడేశాడు. బలం ఎవరిది? దావీదు దగ్గర ఉన్న బలం ఎవరిది? దేవుడిచ్చాడు బలం, వేసి పడేశాడు అంతే. ఒక్క రాయికి పడ్డాడండి వాడు, బోర్లా పడ్డాడు. వాడి ఇక్కడ కత్తి పెట్టుకున్నాడు. వాడి కత్తి తీసి ఆ జుట్టు పైకి లేపి ఆ కత్తితో తల నరికి పైకి పెట్టాడు. ఏం ధైర్యం అండి దావీదుకి. దావీదు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలా. చదువుకోండి పాత నిబంధన. దేవుడు దావీదు, దేవుడు దావీదు, దేవుడు దావీదు, దేవుడు దావీదు, దేవుడు దావీదు, దేవుడు దావీదు, దేవుడు. దావీదు పక్కకి వెళ్ళలా. భార్య మీకాలు పిచ్చోళ్ళగా మనసు ముందు డ్యాన్స్ చేస్తున్నాడేంటి? రాజు అయినా రాజు. చంద్రబాబు నాయుడుకి ఏముంది ఈ జిల్లాలో? పెద్ద రాజు, కింగ్ డేవిడ్. బా మందసమా నా ప్రభువా అని అంటే భార్య నవ్వింది. ఏం చేసిందండి? భార్య నవ్వింది. భార్యకి గర్భం మూసిపడేశాడు దేవుడు. దేవుడు అంటే ఇష్టం దావీదుకి. దేవుడు అంటే ఇష్టం, భార్య కంటే ఇష్టం. భార్య కంటే దేవుడు అంటే ఇష్టం దావీదుకి. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటే నువ్వు బాగా ఇష్టపడాలా. నువ్వు వెచ్చని స్థితిలో ఉండాలి. అసలు ఆయన వదలకూడదండి. ఆయన నీ బలం ఆయనే. రోగాలు ఎక్కడ, ఇంకా తిండి ఎక్కడ, నీకు బట్టలు ఎక్కడ, నీకేం కావాలి ఇస్తాడు ఆయన. మీకు కావలసినన్ని నాకు తెలుసు అంటాడు. మీరు అడక్క ముందు పోయి తెలుసు అంటాడు దేవుడు. అసలు నేను ఎప్పుడు తిండి కోసం కానీ ఈ బట్టల కోసం కానీ దేనికోసం కూడా అడగను. నేను నన్ను బలపరుచును ఆయన. ఇక అయ్యగారు జోసఫ్ గారు వాక్యం చెప్తానికి పిలిచారు. ఆయన వెళ్తున్నాను ఆయన ప్రభా, అక్కడ ఏం చెప్పాలో ఒకసారి ప్రభా, ఎల్లు ఇది పట్టుకుని ఇల్లు అన్నాడు. అంతే. శుభ్రంగా తినేసి జోసఫ్ గారు ఏం పెడతారు, ఏం చేశారు? 2వ రోజు ప్రార్థన, ఈరోజు ఏం పెట్టారా? ఏమైనా కానుకెత్తడా ఈడా? పేద సంఘం అంట ఇస్తాడా ఈడా? ఈ పిచ్చ పనులు పిచ్చ మాటలన్నీ వదిలేసి వాక్యం చెప్పడానికి వచ్చా. ఆయన ఏదో ఇస్తాడని, ఆయన ఏదో పెడతాను రాలా. నేను నా దేవుడికి నన్ను ఎలా పోషించాలో నా దేవుడు తెలుసు. నన్ను ఎలా పోషించాలో నా దేవుడు, నన్ను ఎలా నిలబెట్ట నాకు ఎంత బలం ఇవ్వాలో నా దేవుడు తెలుసు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఆయన మీద ఆధారపడుతూ ఏ మాత్రం కూడా వెనక్కి తిరగకుండా నువ్వు వెచ్చగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఏలియా అంటే అగ్ని. ఏలియా అంటే ఏంటండి? ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగింది. అసలు మీరు ప్రార్థన చేస్తే రమ్మంటే రావాలా, పొమ్మంటే పోవాలా. ఇప్పుడు గొల్లగూడెంలో వర్షాలు లేవండి, వర్షాలు ఎక్కువ పడతాయి అనుకుందాం. వర్షాలు తగ్గిపోతాయా నాయనా, తగ్గిపోవా నాయనా, ఏం చేస్తావయ్యా, తగ్గుతావా, తగ్గివా. ఇదేం ప్రార్థన అండి?
యేసు నామములో ఈ గొల్లగూడెంలో వర్షము ఆగిపోవును గాక అంటే నువ్వు అలా అని ఇలా చూడు కానీ వర్షం ఆగిపోవాలా? అది వెచ్చగా ఉంటావంటే. ఏలియా ప్రార్థన చేశాడు, అప్పటికప్పుడు ఆకాంక్ష వచ్చిందా రాలేదా? అమ్మ తెలుసా వాక్యం అది? 450 మందిని వేసి పడేశాడు. వచ్చిందా లేదా? అగ్గిపెట్టి ఉందా? నిప్పు కొట్టాడా? నువ్వేమంటే జరగాల, నీలో దేవుని ఆత్మ ఉంటే, నువ్వు వెచ్చగా ఉంటే ఏమంటే జరగదు. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తా, చాలా టైం అయిపోయింది. ప్రకటన చివరి మాట, అయిపోయింది, లాస్ట్ ఎంత 4. ఈ మాట చెప్పి నేను ముగించా. 3:21, 4 కాదు, 3:21. నేను జయించి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. వినండి చాలా జాగ్రత్తగా, 10 నిమిషాలు ముగించేస్తా. ఆయన పూర్తిగా మనిషిగా వచ్చాడు, పూర్తిగా దేవుడిగా వచ్చాడు. సగం మనిషి సగం దేవుడు కాదు. అర్థమవుతుందా వాక్యం? వచ్చి 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. ఎంతకాలం? 33.5. ఈ 33.5 సంవత్సరాలు ఒక మనిషిగా ఉన్నాడు. ఒక వడ్రంగి వాని కుటుంబంలో పుట్టాడు. చెక్క పని చేశాడు, రంపాల పని చేశాడు, కోశాడు, పనిముట్లు తయారు చేశాడు. ఆయన చేసిన పనిముట్లు ఇప్పటికే ఎగ్జిబిషన్లో ఉన్నాయంట. అంటే మనం ఎలా ఉన్నామో ఆయన అలా ఉన్నాడు. మనకున్న ఆశలు, మనకున్న కోరికలు, మనకున్న తిండి పిచ్చి, మనకున్న ప్రతి పిచ్చి, ప్రతి ఆలోచన, ప్రతి పరిస్థితి ఆయనకు ఉంటుంది. బట్టలు కట్టుకుందామని ఆలోచన లేదు, అంగి వేసుకొని తిరిగేవాడు. నిద్రపోదామని ఆలోచన లేదు, ప్రార్థన చేసేవాడు. పగలంతా సువార్త ప్రకటించేవాడు. ఎవరిని చూసేవాడు కాదు, ఏమి చేసేవాడు. దయగల చూపులు. ఆ పాట ఉండేది, దయగలవాడమ్మా ఈ జగమున లేనేలేడమ్మా, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే. దయగలవాడైనా ఎవరికైనా చూసినా ఒకే చూపు. మొన్న ఎక్కడో మా ఆఫీస్లోనే ఎక్కడో ఒక అమ్మాయి మా ఆఫీస్కి వచ్చి కూర్చుంది. 3 మగవాళ్ళు అక్కడ కూర్చున్నారు. అప్పటికే 3 మగవాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి 3 మగవాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంది. వాళ్ళు ఈ అమ్మాయికి వెళ్ళి చూశారు. నేను చూసి చూడనట్టు వదిలేసా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి అంటుంది, ఎవరండి వాళ్ళు అంది. ఏదో ఆఫీస్ పని మీద వచ్చారమ్మా. 2 మంచోళ్ళు కదండి, మధ్యలో వాడు దుర్మార్గుడు అండి. వాడు అంది, దుర్మార్గుడు అండి. ఎలా అమ్మ అసలు నువ్వు మాట్లాడలేదు, ఏం లేదు, ఒక్క నిమిషంలో ఎలా కనిపెట్టాడు. సూపులు అండాడు. వాడు సూపులు నేను వేసి పడేసేదాన్ని. సూపులు అండి, వాడు సూపులు అంట. నా ప్రభు చూశాడండి, అసలు వ్యభిచార స్త్రీని చూశాడండి. అమ్మా పాపం లేకుండా బతుకమ్మా అంటే, అయ్యా నా బతికిచ్చావని పాపం లేకుండా బతికిందండి. దేవునికి మహిమ కలుగును గాక. దయగలవాడండి, దయగల చూపులండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. వస్త్రపు చెంగు ముట్టుకుంటే 12 సంవత్సరాల నుంచి ఉన్న జబ్బు తగ్గిపోయిందండి. నిన్ను టచ్ చేస్తే కరెంట్ షాక్ కొట్టాలా, అలా ఉండాలా భక్తులా. పాస్టర్ గారిని కాదు, నిన్ను ముట్టుకుంటే నువ్వు దేవుని బిడ్డవి, నేను దేవుడు రక్షించాడు, రక్షణ ఉంది నీకు, యేసు ప్రభు బిడ్డని అని నీకు హోదా ఉంది. మరి మనం ఈ లోకాన్ని జయించాలా వద్దా? ప్రభు ఏమన్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో పాటు నా సింహాసనం నందు కూర్చుండని. పేతురు అన్నాడు, అయ్యా చేపలు వదిలిపెట్టమన్నావు, వల వదిలిపెట్టమన్నావు, అమ్మను వదిలిపెట్టమన్నావు, నాన్న వదిలిపెట్టమన్నావు, అన్నీ వదిలిపెట్టాను ఆయన, నిన్ను వెంబడిస్తున్నాను ఆయన, నీతోనే ఉన్నాను ఆయన, నాకేంటి అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? ప్రభు ఏమన్నాడు? రేపు పేతురు మొత్తం ప్రపంచమంతా కూడా అంత మళ్ళీ పునర్జన్మం అవుతుంది, అందరూ చచ్చిపోతారు. రేపు తీర్పు ఉంటుంది కదా, ఆ తీర్పులో నేను సింహాసనం ముందు కూర్చున్నప్పుడు నువ్వు నాతో పాటు కూడా కూర్చొని ఈ ఇజ్రాయేలులో 12 గోత్రాలకి తీర్పు తీరుస్తావు పేతురు అన్నాడు. పెద్ద జడ్జి పోస్ట్ ఇచ్చాడు పేతురుకి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుణ్ణి నువ్వు అన్నీ వదిలిపెట్టి దేవుడితో ఉన్నావు అనుకో, బాధపడుతున్నావేమో, బాధపడమాక.
నీకు ఏ పోస్ట్ ఇవ్వాలో దేవుడు తెలుసు, ఎక్కడ పెట్టాలో దేవుడు తెలుసు. ఈ పోస్టులే అంటే చిన్న పోస్టులు, పంచాయతీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, ఎంపీ, బీపీ, జీటీ, గేట్ వేయాలి, మినిస్టర్, సీఎం, పిఎం, అంతకన్నా పెద్ద పోస్టు దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుళ్ళ ఉన్న వారికి అసలు అధికారం. నువ్వు జయించాలా, తిండిని జయించాలా, శరీరాన్ని జయించాలా. శరీరం ఏం చేయమంటే చేయకూడదు. మనం రాత్రి ఇప్పుడు వెళ్ళిపోతాం, నువ్వు అనుకుంటావు వెళ్ళి ఒక అరగంట ప్రార్థన చేసుకొని పడుకుందాం అనుకుంటే వెళ్తావు, వెళ్ళిపోగానే ఫ్యాన్ వేస్తావు, మంచం చూస్తావు, పరుపు చూస్తావు, పక్కేస్తావు. అది అంటది, పడుకో, ఇప్పుడు దాకా కూర్చొని ఇలా విన్నావు కదా, నడుము నొప్పి వస్తుంది కదా, పడుకో అంటది. అదేంటి అరగంట ప్రార్థన చేసుకుందాం అనుకున్నావు కదా నువ్వు అనుకుంటావు. అదేమంటుంది బెడ్, రా 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 అంటుంది. అది నువ్వేమంటావు అంటావా? బైబిల్ అక్కడ గూట్లో పడేసి కాళ్ళు దులుపుకొని పక్కెక్కి అబ్బా అనుకుంటా. ఇప్పుడు నువ్వు జయించావా జయించలేదా? ఎవడి మాట విన్నావు? ఇప్పుడు దేవుడి మాట విన్నావా, దెయ్యం మాట విన్నావా? నువ్వు దేవుడి మాట వింటే మోకాళ్ళు వేసి ఒక అరగంటను ప్రార్థన చేసేదానివి, మోకాళ్ళు వేసి ఒక అరగంటను ప్రార్థన చేసేదాన్ని. నువ్వు ఎలా పక్క దానికి కనపడగానే ఎక్కేసావు. కొంతమందికి అన్నం పిచ్చి. మొన్న ఏదో చెప్పారండి, గంటకోసారి తింటాడంట, గంటకొకసారి 3 ప్లేట్లు తింటాడంట, గంటకోసారి 3 ప్లేట్లు తింటాడంట. నాకు అర్థం కాలే, ఎలా తింటాడు అనుకున్నా. నిజంగా ఎవడే ఆడు గంటకోసారి 3 ప్లేట్లు తింటారంట. మనం తిన్నాక 6 గంటలు టైం వేయాలండి. 6 గంటల తర్వాతే మళ్ళీ తినాలి. మనం కనీసం 3 గంటలన్నా వేయాల. పిచ్చి ప్రభు ఏం తిన్నాడండి? పగలంతా ఆయన సువార్త చేశాడు, రాత్రి అంతా గెచ్చమైన తోటలో ప్రార్థన చేశాడు. నువ్వు జయించాలా. ఏమన్నా ప్రార్థనలో వాక్యములో ఉంటే నీ దగ్గరికి సాతానుగాడు రావటం చాలా కష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు వాక్యములు ఉంటే నీ దగ్గరికి ఎవ్వడు రాడండి. జయించండి, లోకాన్ని జయించాలా, దెయ్యాన్ని జయించాలి. యోబు జయించాడండి దెయ్యాన్ని. 140 సంవత్సరాలు బతికి పిల్లలను చూశాడు యోబు. 140 years బతికాడు యోబు. దేవుడు బతికిస్తాడు, ఇందాకే చెప్పి ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. నువ్వు జయించాలా. నువ్వు జయిస్తే దేవుని యొక్క పరలోకములో ఆయన పక్కన కూర్చునే స్థానం ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును, దీనిలోని వాక్యమును చదువువాడును, వినువాడును, దాన్ని గైకొనివాడును 4 విషయాలు 5 విషయాలు మీకు బోధించా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వాక్యమును చదవండి, వినండి, గైకొనండి, దాని ప్రకారం జీవించండి. మీ జీవితమే మారిపోద్ది. మన జీవితాలు మారిపోవాలి, మన బ్రతుకు మారిపోవాలి. దేవుళ్ళ బలంగా ఉండాలి, దేవుని సన్నిధి యథార్థంగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు. మీరు మీ సంఘాన్ని, మీ యొక్క కుటుంబాలని, మీ జీవితాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి ఒక్క నిమిషం అలా నిలబడండి. దయచేసి బైబిళ్ళు క్లోజ్ చేయండి, కాళ్ళ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. అందరూ నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను సంఘం కోసం. చిన్న ప్రార్థన. ఇప్పటి వరకు దేవుడిని మీతో మాట్లాడి, ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. నాతో మాట్లాడిన దేవా అని చెప్పండి. ఆ మాట చెప్పండి. నాతో మాట్లాడిన దేవా. అమ్మా నిలబడాలా త్వరగా. నిలబడలేని వాళ్ళు కూర్చొని పర్లేదు, పిల్లలు నిలబడండి. నిలబడితే దేవుడికి మహిమమ్మా. ఒకసారి కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్. నాతో మాట్లాడిన దేవా. నిలబడింది మీ సేవకుడే కానీ మాట్లాడింది మీరు నాయన. ఆయన ఎప్పుడూ మా చర్చికి రాలేదు, ఆయన మాతో ఎప్పుడూ మాట్లాడలేదు. వాక్యం ప్రకటించాడు నాయన, మేము విన్నాం. అయ్యా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, వాక్యమైన దేవా, నీకే స్తోత్రము నాయన. నీ వాక్యం ప్రకారం నేను జీవిస్తానయ్యా, నీ మాట వింటానయ్యా. అయ్యా, నీకు లోబడతానయ్యా. నేను వెచ్చటి స్థితిలో ఉంటాను నాయన. మొదట నాకుండిన ప్రేమ లేదు, నిజమే అయ్యా. మొదట ఉండిన ప్రేమ ప్రకారం మళ్ళీ తిరిగి జాగ్రత్తగా ఉంటాను ప్రభువా. నీకు లోబడతాను ప్రభువా నాయనా. నీ సన్నిధిని నేను కనపడతాను ప్రభువా. అయ్యా, నేను వెచ్చగానే ఉంటాను, నీ సన్నిధిలో జాగ్రత్తగా ఉంటాను. ఈ లోకాన్ని జయిస్తానయ్యా.
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అది నీ వల్ల కలిగినవి కాదు. ఆత్మను బలపరుచుకుంటాను ప్రభువా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న మాటలనండి, ఈ వాక్యాన్ని వదిలిపెట్టమాకండి. దేవుడు ఎందుకు పంపించాడో నాకు తెలియదు, నన్నే ఈరోజు ఎందుకు పంపించాడో నాకు తెలియదు. ఏదో పరమార్థం అండి. మీరు దేవునిలో బలంగా ఉండాలని దేవుని ఉద్దేశం. మాట్లాడిన ప్రతి మాట నేను కాదు మాట్లాడింది, దేవుడు మాట్లాడాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యం ప్రకారం నిలబడదాం, వాక్యాన్ని మనం అనుసరిద్దాం, వాక్యం ప్రకారం గైకొందాం. వదిలిపెట్టమాకండి. ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టమాకండి. పరిపూర్ణులం అవుదాం. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, నాయనా ఈ కూడికలు మీ నా మహిమార్థమై మీరు ఘనంగా జరిగిస్తున్నారు. మీ సేవకులు జోసఫ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రాంత పరిచర్యకు మీరు పిలిచి నమ్మకంగా పరిచర్య చేయడానికి మీ దాసునికి ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. సేవకుడు అని భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడు ఎవడు? నిజమే అయ్యా, మీ దాసులు నన్ను సంఘానికి కట్టారు నాయన తిని తినక పగలనక రేయనక ప్రభువా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థించుకుంటూ నాయన 32 సంవత్సరాలుగా సంఘాన్ని కట్టారు నాయన. మీ యొక్క కృపను బట్టి మందిరాన్ని ఇచ్చారు నాయన. ఈ కూడికలు జరుగుతుండగా మీరు మా మధ్య ఉన్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. నిలబడింది నేనే కానీ మాట్లాడింది మీరు నాయన. ప్రభువా బిడ్డల హృదయాలను ప్రభా తెప్పరిలా చేసినందుకు వందనాలు. వారి జీవితాలు సరి చేసినందుకు వందనాలు. వారిని ఆయన ముందుగా ఆయన ఎంతగానో మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. ప్రభువా ఇంకనూ ఆశీర్వాదములకు వారసులు అవటం, ఇంతకనూ మీలో బలంగా ఉండటానికి సహాయం చేయండి. రేపటి బాప్తీస కార్యక్రమాలు మీ నా మహిమార్థమే జరిగించండి. మారు మనసు పాప క్షమాపణ అనుభవంలో బిడ్డలను ఆయన యథార్థంగా ఆయన నమ్మకంగా మీ సన్నిధిలో బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయండి. సిద్ధపడుతున్న బిడ్డలను సిద్ధపరచండి. ఈ రాత్రి వారితో మాట్లాడండి. పాపమును ఒప్పింప చేయండి. పాపుల కొరకు క్రీస్తు యేసు రక్తమును కార్చడని చెప్పిన ఆయన మీ రక్త ప్రోక్షణ కిందకు రావడానికి సహాయం చేయండి. మా కోసం ఎవ్వరు కనీసం చెమట కాచలేదు నాయన. మా కోసం ఎవరు నిలబడలేదు నాయన. మా వైపు నువ్వు నిలబడ్డావు, మమ్మల్ని ప్రేమించావు. రేపు ఆ బిడ్డలతో మీరు మాట్లాడిన ఆయన నిజమైన మారు మనసు రక్షణ దయచేసి నాయన ఆ బిడ్డలను కూడా సంఘములో చేర్చండి. ప్రభువా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. రేపటి కార్యక్రమం అంతటినీ మీ దయగల హస్తాలకు అప్పు చెప్తున్నాం. బిడ్డలు మీ చేతిలో పెడుతున్నాం. ప్రభువా విన్న వాక్యం నీరు కట్టి ఫలింపజేయండి. బిడ్డలకు తోడుగా ఉండండి. యేసు నామములో ఈ సంఘములో అద్భుతములు జరుగునుగాక అని మీ సేవకుడుగా ప్రకటిస్తున్నాను. యేసు నామములో సంఘమును దీవించండి. ప్రభువా ప్రతి అనారోగ్యం, ప్రతి బాధలు యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి కష్టం, ప్రతి వేదన, ప్రతి శోధన, అప్పులు, రుణాలు యేసు నామములో తీరిపోవునుగాక. మనశ్శాంతిని ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ ఇవ్వండి, బలం ఇవ్వండి నాయన, శక్తిని ఇవ్వండి. తోడుగా ఉండండి. ప్రభువా మీ సన్నిధిని ఉంచండి. మీరు మాత్రమే మహిమ పొందండి. మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్దాం అందరం ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కూర్చుండి మీ మీ ప్లేస్లో. మరి చక్కని వర్తమానం అందించేటువంటి దైవదాసులు జాన్సన్ గారికి మరి మా తరపున, మా సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ విశ్వం అనేకులు ఆత్మీయుల్లో అది